హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండి వెజ్ మంచూరియా చేయడం ఎలాగో చూద్దాము. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి ఏంటి అన్నది చూద్దాము. ఇక నేను ఒక 1 క్యాబేజీని ఫైన్గా గ్రేట్ చేసి ఉంచుకున్నాను. అరౌండ్ ½ కేజీ ఇది క్యాబేజీ గ్రేట్ చేసి ఉంచుకున్నాను. ఇక క్యాలీఫ్లవర్ ఇది కూడా ఫైన్గా చాప్ చేశాను. ఇంకా 2 ఆనియన్స్ ఇవి కూడా ఫైన్గా చాప్ చేశాను. బీన్స్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, క్యారెట్, బాయిల్డ్ ఆలు. ఇక్కడ ఆలు నేను 2 తీసుకున్నాను. సో వీటన్నిటిని ఇప్పుడు మనం మిక్స్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుందాము. మనం ఈ మంచూరియన్ని తయారు చేసి ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. సో మనం ఒకటేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుని ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు ముందుగా దీన్ని మిక్స్ చేద్దాము వీటన్నింటినీ. ఎప్పుడైనా సరే క్యాబేజీ ఎక్కువ క్వాంటిటీ ఉండాలి మిగిలిన వాటికంటేను. అలాగే క్యారెట్, క్యాలీఫ్లవర్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, బీన్స్, ఆనియన్స్, బాయిల్డ్ పొటాటో. ఇప్పుడు వీటిలోకి మనం స్పైసెస్ వేద్దాము. ఒక 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఆరిగానో పౌడరు, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లి, ఇంకా కొంచెం చిన్న ముక్క అల్లము. ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఈ పేస్ట్. రుచికి సరిపోయినంత సాల్ట్, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోరు, ఇంకొక 4 స్పూన్స్ మైదా, ఒక 1 స్పూను సోయా సాస్, సో ఇవన్నీ వేసిన తర్వాత మనం వీటిని బాగా మిక్స్ చేయాలి. మంచూరియాని మనం ఓన్లీ ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తీసుకోవడానికి బాగుంటుంది, పిల్లలు ఇష్టపడతారు. కావాలి అనుకుంటే మనం గ్రేవీలో వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం డైరెక్ట్ మంచూరియన్ బాల్స్ని ఈవినింగ్ స్నాక్లా కూడా తీసుకోవచ్చు. సో అన్ని రకాల కూరలు ఉంటాయి కాబట్టి పిల్లలకి ఇది హెల్దీ వెర్షన్లో ఉంటుంది. కలిపినప్పుడు చూసుకోవాలి, మనకి బైండింగ్ అన్నది ప్రాపర్గా రాకపోతే మనం ఇంకొద్దిగా మైదా వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఇంకొంచెం మైదా వేస్తున్నాను. సో ఇంకొక 2 స్పూన్స్ మైదా నేను ఇందులో యాడ్ చేశాను. సో మనం ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ చూసుకోవాలి, మరి ఎక్కువగా మైదా అవి వేయకూడదు. సో ఒకసారి మనం బాల్ చేసి చూసుకోవాలి అవుతున్నదా లేదా అన్నది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి బాల్స్ లాగా అయిపోతున్నది. ఇలా వస్తే సరిపోతుంది. సో ఈ స్టేజ్లో మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సాల్ట్ కనుక సరిపోతే ప్రాబ్లం లేదు, లేకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాల్ట్ సరిపోయింది. ఇప్పుడు ఇంక వీటిని మనం చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఆయిల్ పెట్టేద్దాము. ఆయిల్ వేడెక్కి లోపుని మనం ఇవి బాల్స్ తయారు చేసేద్దాము. సో నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టేశాను. ఇవి మనం మిక్స్ చేసి కానీ మాత్రం ఇమీడియట్గా వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఈ కూరల్లోంచి వాటర్ వచ్చేసి మనకి అవి నీరుగా అయిపోతుంది, ఎందుకంటే ఆనియన్స్ అవి ఉన్నాయి కదా. సో అందుకని మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు వెంటనే ఇమీడియట్గా వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది.
మనం మీడియం హీట్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అవి ప్రాపర్‌గా వేగుతాయి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు మాత్రం వీటిని కలపకూడదు. లేకపోతే ఆయిల్‌లో విడిపోయినట్టు అయిపోతాయి. సో, అందుకని కొద్దిగా వేగిన తర్వాత మనం వీటిని కలపాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో, మనం ఇలా వీటిని లార్జ్ క్వాంటిటీలో ఫ్రై చేసి ఉంచుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచూరియా ఈజీగా చేసుకోవడానికి అవుతుంది. మనకి వెట్ మంచూరియా కానీ, డ్రై మంచూరియా కానీ ఏదైనా మనం చేసుకోవచ్చు. మంచూరియన్ బాల్స్ వేగిపోయాయి. ఈ కలర్ వస్తే తీసేస్తే సరిపోతుంది. వీటిని ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ మీదకి వేసేద్దాము. ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది. సో, ఇలాగా మనం మొత్తం బాల్స్ అన్నింటినీ కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫైనల్‌గా అయితే మన మంచూరియన్‌లు రెడీ అయిపోయాయి. సో, వీటిని మనం కొంచెం ఎక్కువ రోజులు ఉంచుకోవాలి అనుకున్నప్పుడు, ఇవి బాగా చల్లారిన తర్వాత వీటిని ఫ్రీజర్‌లోని ఒక 2 అవర్స్ ఉంచాలి. ఉంచితే అప్పుడు ఇవి కొద్దిగా హార్డ్ అయిపోతాయి. అయిన తర్వాత మనం ఏదైనా సరే ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకుని దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉంచుకుంటే కనుక వీటిని మనం ఒక 1 మంత్, 1½ మంత్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.